వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం చేశారు. మేం చేసిన అప్పులతో తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చాం. తెలంగాణ దిశను మార్చాం. తెలంగాణకు తరగని ఆస్తులు సృష్టించాం అని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే 2014 నుంచి 2024 వరకు కేవలం 10 ఏళ్లలోనే 125 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని ధ్వజమెత్తారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70,000 కోట్ల రూపాయల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తరువాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్ కు అప్పజెప్పామని కేటీఆర్ తేల్చి చెప్పారు. అసలు అప్పులను మిగులు బడ్జెట్ తో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనుకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం సరైంది కాదని స్పష్టం చేశారు. తెచ్చిన అప్పులను దేనికోసం ఖర్చు పెట్టారనేది అత్యంత కీలకమైన విషయమన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో దశాబ్దాల పాటు ఈ నేలను పట్టి పీడించిన తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని వెంటాడిన చెమ్మ చీకట్లను శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, మరోవైపు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసని, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. అటు కేంద్ర బడ్జెట్లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో బీజేపీ సవతి ప్రేమ కనబరుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు తెలంగాణకు మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా కేవలం మాటలకే పరిమితం కావడం అత్యంత దారుణమన్నారు. బోర్డు చైర్మన్కు కనీసం కూర్చోవడానికి కార్యాలయం కూడా ఇవ్వకపోవడం పసుపు బోర్డు పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని 10 ఏళ్లలో 10 సార్లు మొరపెట్టుకున్నా కేంద్రం వినిపించుకోలేదన్నారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు దశాబ్దం గడిచినా మోక్షం లేకపోవడం నయవంచన కాదా అని ప్రశ్నించారు.